థ్యాంక్ యూ తాతయ్య. మీ మాటలు వింటుంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. నిజంగా నాకు హల్వరాజ్కి పెళ్లి జరగదు కదా తాతయ్య? జరగదమ్మా. కాకపోతే ఈ పెళ్లి ఆగాలంటే నువ్వు నాకో మాట చెప్పాలి. ఏంటి తాతయ్య అది? ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాను కదా. అవును తాతయ్య, కానీ నేనున్న పరిస్థితుల్లో అతన్ని పెళ్లి చేసుకోలేను. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నువ్వు ఆ హల్వారాజు బారి నుంచి బయటపడాలన్నా, నిన్ను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నీ భర్తగా రావాలన్నా నువ్వొక విషయాన్ని ఓపెన్గా చెప్పాలి. ఏంటి తాతయ్య అది? నిన్ను ఇష్టపడే వాళ్ల గురించి పక్కన పెట్టు. నువ్వు ఇష్టపడేవాళ్లు ఎవరైనా ఉన్నారా? నేనిష్టపడేవాళ్ళ? చెప్పు మైథిలి, నా పేరు చెప్పు. ఇదేంటి, నువ్విష్టపడేవాళ్ళు అని అనగానే నాకు ఉత్తమ్ గారు ఎందుకు గుర్తొచ్చారు? అంటే నేను ఉత్తమ్ గారిని ఇష్టపడుతున్నానా? ఆహా, లేదు, నేనెవరిని ఇష్టపడట్లేదు. ఇదంతా నా భ్రమ. అలాంటిదేం లేదు తాతయ్య. సరే, నిన్నొక వ్యక్తి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నువ్వే తనకి సర్వస్వం అని బతుకుతున్నాడు అని చెప్పాను కదా. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చెప్పబోతున్నానమ్మా. ఎవరు తాతయ్య ఆయన? అతను ఎవరో కాదమ్మా, ఆ? జానకమ్మ గారి మనవడు పురుషోత్తం. మీ అందరి దృష్టిలో CEO ఉత్తమ్. నిన్ను మనసారా ప్రేమిస్తున్న వ్యక్తి ఆయనేనమ్మా. ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? చెప్పు మైథిలి, నా మనసులో ఉన్న మాటని తాతయ్యకి చెప్పేశాను. నీ మనసులో ఉన్న మాట ఏంటో వెంటనే చెప్పు ప్లీజ్. నీ నిర్ణయం కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను.